కృప మరియు సత్యము మన జీవితాన్ని మారుస్తున్న రెండు బలమైన విలువలు. మన జీవితంలో మనం తరచూ వినే రెండు మాటలు కృప, సత్యము. కానీ ఈ రెండు మాటల అర్థం నిజంగా మనకు తెలుసా? లేదా వినటమే తప్ప జీవించటం మనం మర్చిపోయామా? కృప అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మన జీవితం ఎలా మారుతుంది చూద్దాం. కృప అంటే మన అర్హతను చూసి ఇచ్చేది కాదు, మన తప్పులను లెక్కపెట్టి కొలిచేది కాదు. కృప అంటే తప్పు చేసిన వాడికి కూడా అవకాశం ఇవ్వటం, పడిపోయిన వాడిని లేపటం, విసిగిపోయిన మనసుకు ఊరట ఇవ్వటం. మన జీవితంలో ఎవరో ఒకరు మన తప్పును మన్నించినప్పుడు ఆ క్షణంలో మన హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది. అదే కృప. కృప లేని జీవితం అంటే ప్రతి తప్పుకు శిక్ష, ప్రతి లోపానికి తీర్పు, ప్రతి మనిషిపై అనుమానం. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిజాన్ని దాచకుండా చెప్పటం, ఉన్నది ఉన్నట్టు చెప్పటం, తప్పు అనిపించిన చోట తప్పు అని నిలబడటం, నిజం చేదుగా ఉన్న దాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. సత్యం లేని చోట బంధాలు నకిలీ అవుతాయి, మాటల మౌనం అవుతాయి, మనసు ఖాళీ అవుతుంది. సత్యం చెప్పటం సులువు కాదు, ఎందుకంటే అది కొన్నిసార్లు మనకే బాధ కలిగిస్తుంది. కానీ సత్యం చెప్పకపోతే ఆ బాధ కాలక్రమంలో ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కృప లేకుండా సత్యము. కేవలం సత్యం ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు తప్పు చేశావు, నీ వల్ల ఇది జరిగింది, నువ్వు పనికి రావు, ఇవి అన్నీ సత్యమే కావచ్చు. కానీ కృప లేకపోతే అవి మనసును చంపేస్తాయి. కృప లేకుండా చెప్పిన సత్యం కత్తిలాగా గాయం చేస్తుంది. సత్యము లేకుండా కృప. ఇప్పుడు కేవలం కృప మాత్రమే ఉంటే పర్లేదు, ఏం కాదు, అది తప్పు కాదు, నువ్వు ఎప్పుడు సరిగానే ఉన్నావు, ఇలా ప్రతి తప్పును సమర్థించటం మనిషిని మారనీయదు. సత్యం లేకుండా ఉన్న కృప మనిషిని అలసత్వానికి అలవాటు చేస్తుంది. కృప ప్లస్ సత్యము ఈజ్ జీవితం. అసలైన మార్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? కృపతో చెప్పిన సత్యంలో. నువ్వు తప్పు చేశావు, కానీ నువ్వు మారగలవు. నీ పని నన్ను బాధించింది, కానీ నిన్ను వదిలి పెట్టాను. ఇక్కడ జీవితం మారుతుంది, ఇక్కడే మనిషి ఎదుగుతాడు. మన జీవితానికి అన్వయించుకుంటే, మన కుటుంబంలో, మన స్నేహాల్లో, మన పనిలో మనం ఏదిని ఎక్కువగా వాడుతున్నాం? కేవలం సత్యమా, లేదా కేవలం కృపణ, లేదా రెండింటిని సమతుల్యంగా కలుపుతున్నామా? మన మాటల్లో కఠినత ఎక్కువగా, లేదా నిజాయితీ తక్కువ? ఈ ప్రశ్నలను మనమే అడగాలి. కృప మనసును కాపాడుతుంది, సత్యము మన దారిని సరిచేస్తుంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు జీవితం అందంగా మారుతుంది, బంధాలు బలపడతాయి, మనసు శాంతిగా ఉంటుంది. ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. నిజం మాట్లాడదాం, కానీ కృప చూపుదాం, కానీ సత్యంతో. అప్పుడే మన జీవితం నిజంగా విలువైనదిగా మారుతుంది.